ఈ వీడియో చూసే ఉంటారు మీరు. ఈ సాంగ్లో హీరో హీరోయిన్ ఉట్టా సేతుల ఉంచా పిల్లగా అని ఎంత బాగా డాన్స్ చేశారు, అంత కంపు కంపు చేశారు మీడియా మొత్తం. అసలు ఎంత చండాలం అండి వాళ్ళు. అసలు ఆమె అయితే పెళ్ళైన భర్తతో చండాలమైన పనులు చేస్తుంది. ఆ భార్య వచ్చేసి వీడియో తీసి మొత్తం నాశనం చేసి పెట్టింది వాళ్ళ జీవితాన్ని. అసలు ఎవరు కరెక్ట్గా లేరండి. ఏంటండి ఈ ప్రపంచం ఎటు వెళ్ళిపోతుంది? మనలాంటి వాళ్ళు ఎలా బతకాలి? వాళ్ళకి ఎందుకండి ఇంత పోయే కాలం వచ్చేసింది వాళ్ళకి. కమ్మగా ఇంట్లో ఉండి ప్రశాంతంగా ఏదో సాంగ్స్ చేసుకుంటూ రీల్స్ చేసుకుంటూ ప్రశాంతంగా ఉండకుండా వాళ్ళు ఎంత పని చేస్తున్నారండి. ఇప్పుడేమంటుంది వాళ్ళ మిస్సెస్ వచ్చేసి, నేను ఆడపిల్లని, అవతల ఆడపిల్ల, ఇవన్నీ పెద్ద విషయాలు చేయొద్దు, అసలు ఎవరు వీడియోలో చేయొద్దు, అలా ఇలా మా ఆయన బంగారం వెన్న పూస నెయ్యి జున్ను అని వాళ్ళ ఆయన్ని వెనకేసుకొస్తుంది. అంటే వాళ్ళ ఆయన తప్పు చేయలేదా? అమ్మాయి ఒక్కటే తప్పు చేసిందా? ఇలాంటి అయితే నేనైతే అస్సలు ఎంకరేజ్ చేయనండి, నరికి పారేస్తాను అక్కడికక్కడే. సర్లే అండి, అయ్యి దేవుడు చూసుకుంటారు, మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా చూసుకుంటారు. నేనేంటంటే చెప్పాలి, ఇలాంటి మంచి మాసం చెప్పాలి కాబట్టి చెప్తున్నానండి. సరే కానీ వీడియోకి వచ్చేద్దాం. ఫస్ట్ వీడియో ఏంటంటే, మా ఇల్లు చూడండి ఎలా చిందరవందం చేస్తాడు మా బుడ్డోడు. పెద్ద ఆకలి, నేను జిమ్ముకోవటం, తుడుచుకోవటం, గడుక్కోవటం, నాకు ఇదే పని అయిపోతుంది ఇంట్లో. వీడేం స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళడు, ఏడుస్తున్నాడండి. బ్యాగ్ కొన్నాం, అన్నీ వాడికి అన్నీ కొని పెట్టాం, కానీ స్కూల్కి మాత్రం వెళ్ళడంట. ఏడుస్తున్నాడు. అక్కడ తీసుకెళ్తా స్కూల్ దగ్గరికి ఏడుస్తున్నాడు. ఎలా అయినా వాడికి స్కూల్కి వెళ్ళాలండి, మంచిగా చదువుకోవాలి. సర్లే కానీ ఇంకా ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయండి. అలా మనం వీడియో షూట్ చేసుకుంటూ, అసలు వీడియో తీసుకుంటూ, ఇంటి పనులు చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, వంట చేసుకుంటూ, మనకి ఎంత పని అని ఇంట్లో ఉంటుంది మనకు తెలుసు, కానీ పక్కన వాళ్ళకి ఎవరికి తెలీదు. మన హస్బెండ్కి కూడా మనకు తెలియదు. నువ్వేం చేస్తున్నావు అనే మాట తప్ప, మనం ఎంత పని చేస్తున్నావు, వాడు ఎంత గలీజ్ చేస్తున్నాడు, ఎంత నీట్గా పెడుతున్నావు అనేది ఎవ్వరికి తెలియదండి. చూడండి, నేనైతే ఇల్లు ఎప్పుడు మా ఇల్లు ఎప్పుడు నీట్గానే ఉంటుంది. నేను అలా చిందరవందంగా వదిలేను అనమాట. మంచిగా ఇల్లు నీట్గా పెట్టుకుంటాను నేనైతే. నాకు బాగా ఇల్లు శుభ్రం ఎక్కువ ఉండాలి, లేదంటే అస్సలు నడవలేను. అలాగే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చి మీ అమృత హస్తాలతో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ ముందుకు తీసుకెళ్ళండి. అంత మంచిగా చూసుకోవాలి, నా ఛానల్ ముందుకెళ్ళాలి. మీ వల్లే నేను నిలబడాలి, నా కుటుంబం నిలబడాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుద్దాం. మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అలాగే మీకు మంచి మాటలు, మంచి సలహాలు అలాగే చెప్తా ఉంటాను. ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.